ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ఆ జిల్లా పేరు చెప్తే చాలు దశాబ్దాలుగా కొన్ని నిర్దిష్టమైన పవర్ఫుల్ కుటుంబాల పేర్లు, వారి ఆధిపత్యాలే టక్కున గుర్తుకొస్తుంటాయి. ప్రభుత్వాలు మారినా, పార్టీల జెండాలు మారినా, ఆ నియోజకవర్గాలను శాసించే ముఖాలు మాత్రం ఎప్పుడు అవే ఉంటూ వచ్చాయి. కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోతున్నాయా? యువతలో కొత్త ఆలోచన మొదలైందా? కుటుంబ రాజకీయాలకు చెక్ పెట్టి పూర్తిగా కొత్త నాయకత్వాన్ని తీసుకురావడానికి ఒక ప్రధాన రాజకీయ పార్టీ వ్యూహం రచిస్తోందా? ఈ ప్రయోగం ఒక జిల్లా వరకే పరిమితం అవుతుందా, లేక రాష్ట్ర రాజకీయాలకే కొత్త దిశ చూపబోతుందా? ఇంతకీ ఆ రాజకీయ కుటుంబం ఏది? ఉత్తరాంధ్రలో అసలు ఏం జరుగుతోంది? ఈ స్టోరీలో ట్రాక్ చేద్దాం. ఉత్తరాంధ్ర రాజకీయాలలో శ్రీకాకుళం జిల్లాకు ఎంతో చారిత్రాత్మకమైన పవర్ఫుల్ పొలిటికల్ ఇమేజ్ ఉంది. ఈ జిల్లా పాలిటిక్స్ గురించి ప్రస్తావన వస్తే దశాబ్దాలుగా కేవలం కొన్ని కుటుంబాల పేర్లు మాత్రమే టక్కున వినిపిస్తాయి. ఒకవైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున దశాబ్దాల హిస్టరీ ఉన్న తమ్మినేని సీతారాం, మరోవైపు ధర్మాన ప్రసాదరావు, ధర్మాన కృష్ణదాసుల బ్రదర్స్ హవా. ఇక తెలుగుదేశం పార్టీ తరపున క్షేత్రస్థాయిలో బలమైన పునాదులు ఉన్న కింజారపు కుటుంబం. అధికారాలు మారినా, విప్లవాలు వచ్చినా సరే శ్రీకాకుళం జిల్లా పొలిటికల్ డైరెక్షన్ను ఈ 3-4 కుటుంబాలే దశాబ్దాలుగా శాసిస్తూ వచ్చాయి. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తి కావస్తున్న ఈ తరుణంలో సిక్కోలు గడ్డపై ఒక సరికొత్త సైలెంట్ వేవ్ మొదలైందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా నియోజకవర్గాలలోని యువత ఇప్పుడు పాత మొహాలను చూసి బోర్ ఫీల్ అవుతూ కంప్లీట్ మార్పును కోరుకుంటుందట. ఎన్నికలప్పుడు భారీ డెవలప్మెంట్ హామీలు ఇవ్వడం, తీరా గెలిచాక ఉపాధి కోసం యువత పక్క రాష్ట్రాలకు వలస వెళ్లాల్సి రావడం, జిల్లా వెనుకబాటుతనం ఇంకా అలాగే ఉండడంపై సోషల్ మీడియా వేదికగా యువత గట్టిగానే నిలదీస్తుంది. ఇన్నాళ్లుగా ఒకే లీడర్లు ఉన్న జిల్లాకు ఏం జరిగింది అనే ప్రశ్న ఇప్పుడు బలంగా వినిపిస్తుంది. ఈ ప్రజా సెంటిమెంట్ను, ముఖ్యంగా యువత నాడిని పక్కాగా పసిగట్టిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి శ్రీకాకుళం జిల్లా రాజకీయాలపై ఒక సంచలన ఆపరేషన్కు తెరలేపారట. దశాబ్దాల సీనియర్లను గౌరవప్రదంగా పక్కన పెట్టి క్లీన్ ఇమేజ్ ఉన్న నయా లీడర్లను క్షేత్రస్థాయిలో ప్రమోట్ చేయాలని డిసైడ్ అయ్యారు. ఇందులో భాగంగానే రాజకీయ నేపథ్యం లేకపోయినా జనాదరణ ఉన్న వైద్యులు, విద్యావేత్తలు, మేధావులతో వైసీపీ హైకమాండ్ సీక్రెట్గా సంప్రదింపులు జరుపుతుంది. ఈ నయా స్ట్రాటజీకి సాక్ష్యంగా ఆముదాల వలస నియోజకవర్గంలో ఆల్రెడీ బిగ్ యాక్షన్ తీసేసుకున్నారు. దశాబ్దాల సీనియర్ మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంను ఆముదాల వలస అఫీషియల్ ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి కంప్లీట్గా తప్పించి యువ నాయకుడు చింతాడ రవికుమార్కు పగ్గాలు అప్పగించడం జిల్లా వైసీపీలోనే ఒక పెద్ద పొలిటికల్ షాక్ ఇచ్చింది. ఇది కేవలం ఒక్క సీటు మార్పు మాత్రమే కాదని 2029 ఎన్నికల నాటికి జిల్లా అంతటా జగన్ చేయబోయే నయా ప్రయోగానికి ఇది పక్కా నాంది అని క్యాడర్ చెప్పుకుంటుంది. తమ్మినేని ఎపిసోడ్ ఇలా ఉంటే, జిల్లాలోని మరో పవర్ఫుల్ ఫ్యామిలీ అయిన ధర్మాన బ్రదర్స్ విషయంలోనూ వైసీపీ అధిష్టానం చాలా పక్కాగా లైన్ గీసిందనే లీకులు అందుతున్నాయి. మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ ప్రస్తుతం తన కుమారుణ్ణి పొలిటికల్ వారసుడిగా గ్రౌండ్లోకి దించి బాధ్యతలు అప్పగించారు. అయితే సదరు వారసుడి పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, క్యాడర్ను ఆయన ఎంతవరకు కలుపుకుని వెళ్తున్నారు అనే దానిపై ఐపాక్, ప్రైవేట్ ఏజెన్సీలతో జగన్ నిరంతరం నిఘా పెట్టారట. ఇక మెయిన్ శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గం విషయానికి వస్తే ఇక్కడ కూడా సరైన క్లీన్ ఇమేజ్, ఆర్థిక బలం ఉన్న నయా మేధావి దొరికితే సీనియర్లను పక్కన పెట్టి కొత్త లీడర్ను అనౌన్స్ చేయడానికి హైకమాండ్ కసరత్తు చేస్తుంది. ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఒకే ఒక పవర్ఫుల్ సిద్ధాంతాన్ని బలంగా అమలు చేస్తున్నారు. అభ్యర్థి కంటే పార్టీ, వ్యక్తి కంటే నాయకత్వం, స్థానిక ప్రభావం కంటే పార్టీ సిద్ధాంతం అనే దిశగా ఆయన రాజకీయ వ్యూహం కనిపిస్తుంది. అందుకే రాజకీయంగా పెద్ద కుటుంబాలపై ఆధారపడకుండా కొత్త నాయకులను తయారు చేసి దీర్ఘకాలం పార్టీని బలోపేతం చేయాలనే ఆలోచనతోనే శ్రీకాకుళం జిల్లాలో మార్పులు ప్రారంభిస్తున్నారనే ప్రచారం బలంగా వినిపిస్తుంది. అయితే ఉత్తరాంధ్ర నుంచి జగన్ ప్రారంభించిన ఈ నయా ప్రయోగం సక్సెస్ అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఇదే లైన్ ఫాలో అవుతారని విశ్లేషకులు చెప్తున్నా గ్రౌండ్ లెవెల్లో మరో భిన్నమైన వాదన కూడా బలంగా వినిపిస్తుంది.
తమ్మినేని సీతారాం, ధర్మాన ప్రసాదరావు లాంటి లీడర్లు దశాబ్దాలుగా జిల్లాల్లో సొంతంగా వేలాది మంది కేడర్ను, నెట్వర్క్ను నిర్మించుకున్నారు. అలాంటి ఉద్దండుల అనుభవాన్ని రాత్రికి రాత్రే పక్కన పెట్టేయడం అంత ఈజీ కాదంటున్నారు విశ్లేషకులు. ముఖ్యంగా మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఇప్పటికీ జిల్లాల్లో జరిగే ప్రతి పొలిటికల్ ఇష్యూపై ప్రెస్ మీట్లు పెడుతూ యాక్టివ్గానే ఉంటున్నారు. కూటమి వైఫల్యాలపై జిల్లాల్లో మరింత దూకుడుగా పోరాడాలని అధిష్టానం భావిస్తున్న తరుణంలో సీనియర్ల గ్రూపులు గనక రివర్స్ గేర్ వేస్తే అది లోకల్ బాడీ ఎన్నికల్లో పార్టీని దెబ్బకొడుతుందనే భయం కూడా లేకపోలేదు. ఏది ఏమైనా వచ్చే 2029 అసెంబ్లీ సమరానికి ముందే శ్రీకాకుళం జిల్లాల్లో కుటుంబ రాజకీయాలా లేక నూతన నాయకత్వమా అనే భీకర పోరు స్క్రీన్ పైకి వచ్చేసింది. ఒకవేళ వైసీపీ సీనియర్ల ఈగో వార్స్తో వీక్ అయితే అది లోకల్గా ఉన్న కింజారపు కంచుకోట మరింత అడ్వాంటేజ్గా మారే ఛాన్స్ ఉందంటున్నారు పొలిటికల్ అనలిస్టులు. శ్రీకాకుళం జిల్లా పాలిటిక్స్ పై ఇకపై పాత ఫార్ములాతో నడిచే పరిస్థితి అస్సలు కనిపించడం లేదు. సీనియర్లు మార్గదర్శకులుగా మారి సైలెంట్ అవుతారా లేక తమ సీట్లను కాపాడుకోవడానికి అధిష్టానంపైనే ఒత్తిడి తెస్తారా అనేది రాబోయే రోజుల్లో తేలనుంది. ఈ నయా ప్రయోగం సిక్కోలు గెడ్డపై ఎలాంటి ఫలితాలను ఇస్తుందో చూడాలి.